మన కాకినాడ మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు, నీచుడు, వ్యక్తిత్వం లేని వ్యక్తి, ఒక దరిద్రుడు అయినటువంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాడు చేసిన ప్లాన్లో భాగంగానే ఇప్పుడు థియేటర్లు బంద్ చేయాలి, పవన్ కళ్యాణ్ని ఇబ్బందులు పెట్టాలి, పవన్ కళ్యాణ్ని భయపట్టాలని చెప్పి చూశారు. వాళ్ళకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇలాంటి కుసంస్కారం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, అలాగే జనసేనలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి, వాడికి 15 థియేటర్లు ఉన్నాయంట. ఇవన్నీ కలిపి జనసేనలో ఉండి కూడా వాడు డ్రామా ఆడాడంటే వాడికి పుచ్చ పగిలిపోద్ది ఈసారి. నిజంగా పవన్ కళ్యాణ్ని బెదిరించడం ఏంటరా బాబు మీరు? ఆడు వైఎస్ఆర్సీపీ నాయకుడితో తోడై పవన్ కళ్యాణ్ బెదిరిస్తారా? పవన్ కళ్యాణ్ భయపడతాడా? చీప్ ట్రిక్స్ రాజకీయాలు ఎందుకురా సన్నాసులారా? ధైర్యంగా ఎదుర్కోండి, రేపు వచ్చే ఎలక్షన్లో మీరు నిలబడండి, ఎదుర్కోండి. అంతేగాని ఇలాగా పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికైనా ఉందరా? థియేటర్ యాజమాన్యానికి కానీ, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఇప్పటికైనా మారండి రా. మీకు ఏమన్నా కష్టాలుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీ మొర చెప్పుకుని మీ కష్టాలు, మీ బాధలు తీర్చుకోండి. పవన్ కళ్యాణ్ సాయంగా ఉంటాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ బెదిరించాలంటే ఆ పవన్ కళ్యాణ్ బెదిరిస్తాడా? పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ కింద ఉన్న అత్తా సత్యనారాయణ అనే వ్యక్తికి డిస్ట్రిబ్యూటర్ కింద తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. ఆయన కూడా ఈ కుట్రలో ఉన్నారని చెప్పి తను కూడా సస్పెండ్ చేసేసారంటే పవన్ కళ్యాణ్ తీరు ఎలా అనిపిస్తుంది? అంటే తప్పు చేసినప్పుడు తన పార్టీ ఓడైనా సరే ఈ శిక్ష పడ్డం అనేది, తప్పు చేసినప్పుడు ఎప్పటికైనా శిక్షించబడతాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు బెదిరించాలి, భయపెట్టాలి అని చెప్పి ఆలోచన చేసి సినిమాను ఆపేస్తున్నారు అని భయభ్రాంతులకు గురి చేశారు. అంటే భయపడింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే భయపడరా బాబు? మీరు ఇచ్చే ధమ్కీలకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే భయపడరు. ఒక్కసారి ఆపి చూడండి రా, ఒక్క థియేటర్నా క్షేమంగా ఉంటుందేమో మీకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే థియేటర్ల మీద ఒక ఉక్కుపాదం మోపే విధంగా ప్రతి థియేటర్ మీద కూడా ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. అక్కడ థియేటర్లో జరిగే ప్రతి పని, అంటే ఏవైతే తినుబండారు, పాప్కార్న్ కానీ, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అమ్మకాలు ఉన్నాయో అక్కడ మెయింటెనెన్స్ కానీ, పార్కింగ్ ఫీజులు కానీ, ఇవన్నిటి మీద కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ కమిటీ ఉంటుంది. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ఉంటారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. జనసేన నేతలైనా వదలొద్దని చెప్పారు. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా తీసుకోవాలండి. లేకపోతే పవన్ కళ్యాణ్ని బెదిరించాలని చూస్తారా? నిజంగా చెప్తున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చెప్పే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా థియేటర్స్ యాజమాన్యాలకి చాలా లాస్ జరుగుతుంది, ఈ రకంగా మాకు నష్టం జరుగుతుంది, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మీరు ఏదైనా సాయం చేయండి అని అంటే మనసు కరిగి అంతకంటే ఎక్కువ సాయం చేసే మనసున్న మనిషి మన పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తిని, అంత గొప్ప సినిమా చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంటే దమ్కి ఇచ్చి ఆపేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక నిర్ణయం ఏంటంటే, ఈసారి నుంచి కూడా టికెట్ రేట్లు పెంచాలన్నా, ముఖ్యంగా స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్లు కావాలన్నా సరే ఎవరు కూడా మా దగ్గరికి రావద్దు, కేవలం ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి మాట్లాడుకోండి, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని సహకరించండి తప్పితే ఎవరు కూడా సొంత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాలకు వస్తే మాత్రం సంబంధం లేదు, ఈవెన్ నా సినిమా అయినా సరే పక్కకు పెడతాను అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఫిలిం ఛాంబర్ ఆధీనంలోనే వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎవడో నిర్మాత వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం, ఎవరో డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం కాదు. ఫిలిం ఛాంబర్ త్రూ రిక్వెస్ట్ రావాలి ప్రభుత్వానికి, అప్పుడే ఆ సమస్యకు పరిష్కారం అవుతుందని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు. దానిలో తప్పే ఉంది? వీళ్ళు నిర్లక్ష్యం ఎంత బలుపు అంటే, పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం, అశేష ప్రపంచనాన్ని తట్టుకోగలుగుతారు వీళ్ళు? సినిమా థియేటర్లు ఎక్కడన్నా ఉంటాయా? ధ్వంసం అయిపోతాయి. ఇలాంటి నీచమైనటువంటి తెలుగు తక్కువ చర్యలు తీసుకుంటే. ఒకవేళ సినిమా థియేటర్లు అనేవి జూన్ 1కు బంద్ అయితే హరిహర వీరమల్లు సినిమా ఆగిపోతుంది అంటారా? ఏం జరుగుద్ది అంటారు? హరిహర వీరమల్లు సినిమాని ఆపే శక్తి ఎవరికీ లేదండి. ఇటు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కానీ, అలాగే థియేటర్ యాజమాన్యాలకు కానీ ఆ దమ్ము ధైర్యం ఉంటుందని నేను అనుకోను. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుంది, సెన్సేషనల్ హిట్ అవుతుంది.